లోతు లేని జీవితాలు యేసుక్రీస్తు ప్రభుతున్నటువంటి చాలా మందికి అండి. ఆ శిష్యులు కూడా ఏం చేస్తారు తెలుసా? యేసు ప్రభు అన్నాడు, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య పరలోకానికి వెళ్తాడు. నిత్య పరలోకానికి వెళ్ళేదానికి మార్గము అదే. మన్నాను తిన్న వాళ్ళు చనిపోయారు, కానీ నా శరీరమును తిన్న వాళ్ళు చనిపోయలేదాడు అనే మాట చెప్పిన వెంటనే చాలా మంది ఏమైపోయినారంటే, ఈయన చెప్పేదే మేము నమ్మాలా, ఈయన చెప్పేదే మేము పాటించాలా, ఈయన చెప్పిన ప్రకారంగా నేను జీవించాలా అని యేసు ప్రభును విడిచిపెట్టిపోయారు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు చూద్దామా, చదువమ్మా. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనుగుకొనుచున్నారని, యేసు తన శిష్యులు దీనిని చూసి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి లోతుల గురించి యేసు ప్రభు చెప్తున్నాడు. వాళ్ళకేముంటది, లోపల ఏముంటది? లోకములు దేవతలు దేవుళ్ళు నేను చెప్పిన మాట చొప్పున జీవించు అని చెప్పరు. కానీ మన దేవుడు అంటాడు, నువ్వు చనిపోయిన తర్వాత కూడా మహిమ శరీరంతో లేపబడాలి అంటే నేను చెప్పిన మాట చొప్పున ఈ లోకానుసారంగా జీవించకుండా నా వాక్యానుసారంగా జీవించు అంటాడు. మనకు చాలా మందికి ఆ చొప్పున జీవించాలి అంటే లోపల సాతానుగాడు పెట్టే చక్కలిగిలి, ఏం చక్కలిగిలి పాటించాలంటే సనుక్కుంటుంటారు. ఆయన శిష్యుల్లో కూడా చాలా మంది యేసు తన శిష్యులు దీని గురించి సనుగుకొనుచున్నారని, యేసు తన శిష్యులు దీన్ని చూచి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లా నేను దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు చోటుకి ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు అంటున్నాడు. ఛాలెంజ్ చేస్తున్నాడు. మీరు నమ్మలే, ఒక రోజు వస్తుంది ఉన్నతమైన స్థితిలోకి. ఎక్కడికి? నేను పరలోకానికి ఎక్కబడిపోతా. అది మీరు చూస్తే అప్పుడేమంటారు? మీరు ఏం మాటలు రాలే. అయినా వాళ్ళు లోతు లేని వాళ్ళు కాబట్టి యోహాను సువార్త 6:60 నుండి చదువమ్మా. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాటని ఇది ఎవడు వినగలరని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనుగుకొనుచున్నారని విని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందరు? ఆత్మయే జీవింపచేయుచున్నది. శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పెను. ఈ మాట చెప్పాడండి, నేను ఆత్మయు జీవమునై ఉన్నాను. నేను పరలోకానికి ఎత్తబాటం మీరు చూస్తారు. నేను జీవాహారమునై ఉన్నాను. కానీ మీలో విశ్వసించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. 66. అప్పటి నుంచి ఆయన శిష్యులలో అనేకులు అప్పటి నుంచి ఏమని వందనాలు. దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా ఖరాఖండిగా నా మాటలో జీవం ఉంది. నా మాట చొప్పున జీవించినట్లయితే నువ్వు పరలోకానికి ఎక్కబడతావు. అది నీ కళ్ళతో నువ్వు చూస్తావు. మన్నా తిన్నా చనిపోయినారు. అయితే నా మాట చొప్పున జీవించి బ్రతికిన వాళ్ళు చనిపోరు అని చెప్పినా కూడా యేసు ప్రభు మాట వాళ్ళు వినకుండా లెక్క చేయాల. ఈ మాటను వాళ్ళు తృణీకరించారండి. తృణీకరించి ఆయనకు చాలా మంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల్లో చాలా మంది ఏమైపోయినారు? అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. ఆయన వెంబడించలేదు. మేము లోకంలో వెళ్ళిపోతామండి. లోకం అనే కుయుతులతో మేము ఎంజాయ్గా చూపిస్తామండి. నువ్వు చెప్పిన మాటలో జీవం ఉంది. నువ్వు చెప్పిన మాటలో సత్యం ఉంది. నువ్వు చెప్పిన మాటలో పవర్ ఉంది. నువ్వు చెప్పిన మాటలో ప్రత్యేకత ఉంది. నేను చనిపోయినా కూడా తిరిగి లేస్తానా? అయితే ఆ మాటలు విడిచిపెట్టను అనే వాళ్ళు చాలా తక్కువ. ఈరోజు నేను పరీక్షించుకో.
లోతు లేని వాళ్ళంతా కూడా కొట్టుకొని పోతారు. వందనాలు. నీ బ్రతుకు, నీ జీవితం, నీ లైఫ్ 60, 70, 80 సంవత్సరాలు బతికే ఈ బ్రతుకులో దేవునికి ఇష్టానుసారమైన జీవితం లేకుండా, లోతు లేని జీవితము లేకుండా, లోక సంబంధంగా జీవించినట్లయితే యేసు ప్రభుతో అనేకుల శిష్యులాగా నీవు కూడా కొట్టుకొని పోతావు. చెప్పగలవా? ఈ శరీరములో ఏ అవయము కోసి పక్కన పారేసినా కూడా అది నా ప్రభువుని స్తుతిస్తుంది. ఈ శరీరాన్ని అపవిత్రపరచుకోలే, ఆలోచనలను అపవిత్రపరచుకోలే, చూపులను అపవిత్రపరచుకోలే, మాటలను అపవిత్రపరచుకోలే, దేవుని మాటను నిర్లక్ష్యము చేయాల, దేవునికి విరోధంగా పాపము చేయాల. దేవుని మాట చొప్పున నేను జీవిస్తున్నాను అని నువ్వు జీవించినట్లయితే అద్భుతమైన జీవితాన్ని పొందుకుంటావండి. నీదే పరలోకం. దేవుడు ఏదైతే నీ పట్ల చేయాలనుకున్నాడో, ఏదైతే జరిపించాలనుకున్నాడో, నీ కమిట్మెంట్ ను బట్టి, నీ తీర్మానాన్ని బట్టి, ఆయన మాట చొప్పున నువ్వు జీవించే జీవితాన్ని బట్టి నువ్వు కాయడం, పూయడం, ఫలించడం, ఆశీర్వదించబడడం, హెచ్చించబడడం, ఘనపరచబడడం నీ మీదికి వస్తది ప్రియ దేవుని. ఆ విధంగా లేకుండా పోతే నువ్వు దీవించబడలో. లోతు లేనిటువంటి అనేక మంది శిష్యులు సైతం యేసును వెంబడించలా వెనక్కి తిరిగాడు. అప్పుడు పేతురుని చూసి యేసు ప్రభు ఏమన్నాడు చూద్దామా? చదువమ్మా. కాబట్టి యేసు మీరు కూడా వెళ్లిపోవాలని ఉన్నారా? మీరు కూడా వెళ్లిపోవాలని ఉంచున్నారా అని 12 మందిని అడగగా, అని 12 మందిని. ఎవరి 12 మంది? యేసు పిలుచుకున్న 12 మంది. ఈ 12 మంది నేను మిమ్మల్ని పిలుచుకున్న తర్వాత నా మాటలు విని చాలా మంది వచ్చారు. అయితే మీరు కూడా వెళ్ళిపోతున్నారా, ఉంటారా? ఈ 12 మందితో అడుగుతున్నాడు. నాతో చూడు ఎంతమంది ఉన్నారో. నేను చెప్పేటువంటి మాట ప్రకటించిన వెంటనే టోటల్లీ పారిపోతున్నారు. యేసు ప్రభువుని విడిచిపెట్టి మేము వెళ్ళిపోతాం. కఠినంగా ఉంది, వ్యతిరేకంగా ఉంది, చాలా కష్టంగా ఉంది. యేసు ప్రభు మాట చొప్పున జీవించడం, నీ రక్తం ఏంటి, నీ శరీరం ఏంటి, నేను తినడము అని వెళ్ళిపోతుంటే యేసు ప్రభు అంటున్నాడు, ఓ వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, నా మాట మీద విశ్వాసము లేదు, మీరు వెళ్ళిపోతున్నారా? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు. లోతు లేకపోతే నీవు కూడా వెళ్ళిపోయేటువంటి లిస్టులో ఉంటావు. లోతు కలిగేటువంటి ఈ 12 మంది ఏమంటున్నారు చూద్దామా? సీమోను పేతురు, ప్రభువా ఎవని వద్దకు వెళ్ళదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. మేమెక్కడికి వెళ్తాం ప్రభువా? ఎవరండి ఈ పేతురు? లోతైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి. మేము వెళ్ళిపోం. ఎంతమంది వెళ్ళిపోయినా మేమైతే వెళ్ళిపోం. నీవే దేవుని పరిశుద్ధుడవని, మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పిరి. గట్టిగా చప్పట్లు కొడతారా? కొట్టండి గట్టిగా చప్పట్లు. శ్రమలకు, శోధనలకు, ఇరుగులకు, ఇబ్బందులకు, అవమానాలకు, నిందలకు, వేదనలకు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో లోకములో జీవించి దేవుని మాటకు చోటు ఇవ్వని వాళ్ళు యేసు ప్రభుతో శిష్యుల్లో చాలా మంది కొట్టుకుపోయినట్టు లోతైన అనుభవం లేని వాళ్ళందరూ కూడా కొట్టుకుపోతారు ప్రియ దేవుని బిడ్డ. అయితే అపోస్తలుడైనటువంటి పేతురు అన్నాడు, మేము ఏమైపోయినప్పటికీ కూడా ఈ 12 మందిని నీవే జీవము కలిగిన దేవుని కుమారుడవు, నీ మాటలు మేము వింటాము, నీ మాట చొప్పున మేము జీవిస్తాం ప్రభా అని తీర్మానం తీసుకున్నారు. కాబట్టి ఆ 12 మంది ద్వారా ప్రపంచానికి సువార్త అందింది. ప్రియ దేవుని బిడ్డలారా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తారా? హల్లెలూయా. లోతు లేని జీవితాలు ఏ విధంగా ఉంటాయో మీతో నేను పంచుకొని ముందుకు వెళ్ళబోతున్నా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత చూడండి, పసిపిల్లలు ఏమైపోతారు? వాళ్ళు జలుక్కనాలట్లే. దేవుడి మందిరములు మనం ఉన్నాము అంటే ఏ వాక్యం విడుదలవుతుందో, ఏ వాక్యము ద్వారా నేను
దీవించబడాలో, ఏ వాక్యము ద్వారా నేను ఆశీర్వదించబడబోవాలో, ఏ వాక్యము ద్వారా నేను పట్టుకొని బలాన్ని పొందుకోవాలో అని రోషం కలిగి ప్రాణము, ఆత్మ, దేహము, తలంపులు, ఊహలు అన్ని అలా చూస్తూ ప్రభువా నన్ను బ్లెస్ చేయి అని ఎదురు చూస్తూ ఉన్నట్లయితే దేవుడు బ్లెస్ చేస్తాడండి. నిద్రపోతున్నట్లయితే బ్లెస్ చేయడు. దేవుడి యొక్క వాక్యంలో రాయబడింది ఏంటి? లోతు లేని జీవిత అనుభవాలు. చదువమ్మా. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత ఏం చేస్తారు? పసిపిల్లలు ఏమి చెప్పినా కూడా పసిపిల్లలు ఏం చేస్తారు? నమ్ముతారు. ఈయన నీ నాన్న కాదురా, నాన్నని పట్టుకొని బాబా ఏంట్రా, అమ్మని పట్టుకొని పిండండ్రా, తను పట్టుకొని పిండండ్రా, ఏమి ఇస్తామన్నా కూడా, ఏమి చెప్పినా కూడా పిల్లలు ఏం చేస్తారు? బయటికి పోతూ ఉంటే ఇది తీసుకుని వస్తాలే అంటే కరెక్ట్ నమ్ముతాడు. మా నాన్న తెస్తాడుగా, మా అమ్మ తెస్తదిగా. పసిపిల్లలకు ఎవరు ఏమి చెప్పినా కూడా రే వాళ్ళ మాట నమ్మకురా అని మనం చెప్తూ ఉంటాం. ఎందుకు? అని నమ్మే స్వభావం ఉంటది. అందుకే దేవుడు అన్నాడు, లోతు లేని అనుభవాలు లోకములో పసి పిల్లలాగా లోకములో ఉన్న వాటిని నమ్ముతారు గాని దేవుని మాట యందు విశ్వాసము ఉంచరు. నువ్వు ఎప్పుడైతే దేవుని మాట యందు విశ్వాసం ఉంచకుండా ఉంటావో, లోతు లేదు నీ జీవితంలో, లోతు లేని అనుభవం నీ జీవితంలో స్టార్ట్ అవుతుంది ప్రియ దేవుని బిడ్డ. అందుకే గమనించుకో, ఈ రోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. చదువమ్మా. మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు. అటు ఇటు లోతులేని పరిస్థితి ఎట్టుంటది? క్రీస్తులో లోతు లేని వ్యక్తుల జీవితాలు అటు ఇటు ఒక వారం వస్తే 2 వారాలు ఎగరగొడతారు. కొంతమందికి అద్భుతమైన కొన్ని అలవాట్లు ఉంటుంది. రోగం వస్తే మందిరానికి వస్తారు, బాధ కలిగినప్పుడే ప్రార్థన చేస్తారు, అప్పులు ఎక్కువైతేనే దేవుడా ఎందుకు నన్ను అప్పులు చేసావు అంటారు. భయంకరమైన విపత్తు ఎదురైనప్పుడే ఎందుకు ప్రభువా ఈ జీవితం అని అప్పుడు దేవుడు గుర్తుకు వస్తాడు. మీకు ఒక మాట చెప్పమంటారా? అర్థమయ్యడానికి బాగా చెప్తున్నా. అవసరానికి ఏటీఎం కార్డు తీసుకుని టక్కని ఏటీఎంకి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకున్నంత ఈజీగా కొంతమందికి అవసరం దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్తారు. అవసరం అయిపోతానే టాటా ఇంక మళ్ళీ రామ్. ఈ రోగం ఏ రోగం చెప్పమంటారా? 12 మంది కుష్ఠరోగులు కలిగిన రోగం. 12 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వస్తే 12 మందిని బాగు చేస్తే పోయినారు లోకంలోకి, ఒక్కరు మాత్రమే తిరిగి వచ్చారు. కొద్దిమోళ్ళు ఇంక రాలే. వీళ్ళంతే లోకములోని కపటమైన మాటలు, కుయుక్తైన మాటలు, ఇష్టానుసారమైన మాటలు, వారి యొక్క తెలివితో నిన్ను వంచేటువంటి మాటలు, వారి యొక్క తెలివితో నిన్ను పడగొట్టేటువంటి మాటలు, దేవునికి ఇష్టకరంగా లేకుండా చేసేటువంటి మాటలకే చాలా మంది ఏం చేస్తారంటే పడిపోతూ ఉంటారు. అందుకే గమనించుకో, లోకము యొక్క లోతు లేని జీవితం ఇదే. ఈ లోకంలో ఉన్నాం, వాళ్ళు కావాలో దేవుడు కావాలి, వాళ్ళు కావాలో దేవుడు కావాలి. వాళ్ళు ఒక పక్క ఉంటారు, దేవుడి వాక్యము అమ్మయ్యా అనండి నేను రక్షించబడినా ప్రభా. ఈ లోకమని సముద్రములో పడి లోకపు మాటలలో కొట్టుకుపోయి భయంకరమైన స్థితిగతులు తీసుకొచ్చుకోకుండా దేవుడు తెలుసుకుని ఇష్టకరంగా బ్రతికే బ్రతుకు నాకు ఇచ్చావు. పిల్లలు మీకు ఎప్పుడు లోతైన అనుభవం కలిగినప్పుడు లోకాన్ని విడిచిపెట్టాం. లోతైన అనుభవంలో ఏముంది? లోకం లేదు. లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తుతో ఎక్కువ ఉండాలనుకుంటావు, క్రీస్తు మాటకు లోబడి జీవించాలనుకుంటావు, క్రీస్తును పోలి నడుచుకోవాలని అనుకుంటావు. అప్పుడే లోతైన అనుభవం, అప్పుడే దేవుడు నీ జీవితంలో ఏవైతే కావాలో అవన్నీ కూడా జరిపిస్తాడు. లోతు లేని జీవితాలు మాయా కపితమైన మాటలకు, ఇష్టానుసారమైన లోక సంబంధమైన మాటలకు చెవు లటక్ అంటది, వాళ్ళు పటక్కని పరిగెత్తది. అమ్మ మందిరానికి రామ్మా వాక్యం వినంటే
పెళ్లి ముఖ్యం అన్నోళ్ళకు, కొంతమందికి ఫంక్షన్లు ముఖ్యం, కొంతమందికి రకరకాల ఇష్టానుసారమైన జీవితాలు ముఖ్యం. అవి ఎక్కువ ఆకర్షిస్తూ, కొంతమందికి పనులు కూడా నేను కాదని చెప్పను. దేవుని పనిని వదిలిపెట్టి ఇంకో పని చేస్తే నువ్వు అక్కడ ఏమైనా బుక్ అయిపోయావు. దేవుడి నీకు అప్పచెప్పిన పని పరిపూర్ణం చేయాలిగా. 6 రోజులు చేసి 7వ రోజు దేవుడి పని, దేవుడి మందిరానికి వచ్చి వాక్యం దాని పక్కన పెట్టి డబ్బులా పని, లోకం సంపాది, లోకం ఏం ఎత్తుకుపోతావు? ఏమన్నా ఎత్తుకుపోయిన దాఖలాలు ఉన్నాయా? ఏమీ లేవు. గమనించుకో, లోతు లేని వాళ్ళు ఏమి పొందుకోలేరండి. లోతు కలిగిన వాళ్ళే అద్భుతమైన దీవెనలను పొందుకుంటారు. ప్రియ దేవుని బిడ్డ, అది దేవుడు తను ప్రేమించు వారికి లోతైన అనుభవం కలిగి జీవించాలి అంటే, దేవుని సన్నిధిలోని గొప్ప మేలు పొందుకోవాలి అంటే, దేవుడు ఎక్కడ దీవెన దాచిపెట్టాడో మీతో నేను చెప్పి ముగించిపోతున్నానండి. 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు. వినండి, దేవుడు మీకోసమే ఎన్నో మేలు దాచిపెట్టి ఉంచాడు. దేవుడు నీకోసమే ఎన్నో ఆశీర్వాదాలు దాచిపెట్టి ఉంచాడు. ఈ భూమి మీద సమస్తాన్ని సృష్టించిన దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి చాలా గొప్పవి దాచిపెట్టి ఉంచాడు. నువ్వు అనుకున్న వేరు, దేవుని సన్నిధిలో లోతైన అనుభవం కలిగి ఉంటే పొందుకున్నట్టు వేరు. ప్రియ దేవుని బిడ్డ, గట్టిగా చప్పట్లు కొడతావా? అవి పొందుకోవడం ఎలా? ప్రభా, నేను లోతైన అనుభవాలకెళ్ళి నా కొరకు సిద్ధము చేసబడినవి పొందుకోవడం ఎలా? అవి ఎలా ప్రభు అంటే, దేవుడు ఒక వాక్యం సెలవిస్తుంది. చదువమ్మా. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. నీకు తెలియదు. ఇవన్నీ నీకు తెలిస్తే దాని కొరకు పరిగెత్తావు, నీకు తెలియదు. అయితే ఇవన్నీ ఎక్కడ దాచిపెట్టాడు? ఒక్కటే. ఆ ఒక్కటి ఆయన మాట యందు నువ్వు విశ్వాసముంచి, నమ్మికముంచి, లోబడుతూ జీవించినట్లయితే ఎన్ని దీవెనలు నీ కొరకు సిద్ధము చేశాడో అవన్నీ నువ్వు పొందుకుంటావు. నువ్వు పరిగెత్తుకుపోయి పొందుకునేదానికి లోకంలో లేవు, ఎక్కడ లేవు, దొరకవు. అవి నీకు కలగాలి అంటేనే నీవు ఆయనకి ఇష్టకరంగా జీవించాలి. అవి మాత్రమే నువ్వు పొందుకుంటావు. లేకపోతే ఏవి కూడా నువ్వు అనుభవించలేవు. గమనించండి, నేను ఊహించలే ఈ రోజు ఈ విధంగా వాక్యం ప్రకటిస్తున్నాను. మా నాయన, మా అమ్మ, మా తాత, మా అబ్బా వాళ్ళు నా రక్త సంబంధికులు, పాస్టర్లు కాదు, క్రైస్తవులు కాదు, యేసు గురించి తెలిసిన వాళ్ళు కూడా కాదు, చెప్పిన వాళ్ళు కూడా కాదు. దేవుడు నాతో మాట్లాడినప్పుడు లోపడిన, ప్రభా ఇక నీ ఇష్టకరంగా జీవిస్తా అంటే ఆయన లోతైన అనుభవంలో తీసుకెళ్లాడు. నీ జీవితంలో ఊహించవుగా, ఎక్స్పెక్ట్ చేస్తుంటావు. నేను ఎప్పుడు చెప్తూ ఉండేవాని, ఏంటి ప్రభా లోతైన అనుభవము, నాతో మాట్లాడు ప్రభా అంటే. అవి తెలియదు. విశ్వాసముతో దేవుని యందు భయముతోను భక్తితోను లోపడుతూ మూవ్ అవుతూ ఎప్పుడైతే జీవిస్తూ ముందుకెళ్తావో అప్పుడు నీ కొరకు సిద్ధము చేయబడినవన్నీ కూడా నీవు పొందుకుంటావు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తావా? నువ్వు ఆ విధంగా కాకుండా జీవించినట్లయితే, ఇందాక చెప్పానుగా, అవి నీ కంటికి కనపడవని. ఎందుకు కంటికి కనపడవు చెప్పమంటారా? లోతు లేని జీవితం కాదు కాబట్టి. లోతైన జీవితం అయితే ఖచ్చితంగా మేలు పొందుకుంటానే అనుభవం ఉంటది. లోతు లేని జీవితం లేదు కాబట్టి జరుగుతాదా, అవుతుందా, కుదురుతాదా, కుదరదు, అంతే. ఎప్పుడు లట్టక్కమంటామో తెలియదు, పాటించక ఎప్పుడు పుట్టుకుమంటామో తెలియదు. బ్రతకండి ఈ రోజు నుంచి, లోతైన జీవితం నాకు కావాలి ప్రభు అని. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ రోజైనా వాక్యమును నీరు కట్టి ఫలింపు చేయమని పలుకుతున్నాను ఆయన. ఈరోజు అనేక మంది జీవితాలలో లోతైన అనుభవం లేక ప్రభువా, నీ బిడ్డల కొరకు నువ్వు ఏమైతే సిద్ధము చేస్తావో వాటిని చూడక, తెలుసుకోలేక సతమతం అవుతూ ఉన్నారు. అవన్నీ కూడా నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తూ, నీ మాటకు విధేయత కలిగి లోబడి ఈ భూమి మీద బ్రతుకు తిరుమలలా
ముందుకు వెళుతూ ఉన్నట్లయితే ఆ దీవెనలన్నీ కూడా కుమ్మరిస్తాను. యేసు, ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డను కలగజేసిన దేవుడు నీవేగా. వారిని పట్టి పీడిస్తున్న లోక సంబంధమైన లోతు లేని లోక సంబంధమైన క్రియలను యేసుక్రీస్తు నామములో కట్టివేస్తున్న ప్రభా. లోకములో లోతైన అనుభవాలు ఉన్నాయి. ఇరుగింటి పొరుగింటి ఊరిలో ఏం జరుగుతుంది అని తెలుసుకునే, మండలంలో జిల్లాలో ఏం జరుగుతుంది, వారి రక్త సంబంధికుల్లో వీరి రక్త సంబంధికుల్లో ఏం జరుగుతుంది అనే లోక సంబంధమైన లోతైన జీవితాలు ఉన్నాయి. ఆ సినిమా ఎలా ఉంటది, ఈ సినిమా ఎలా ఉంటది, ఈ లోకములో ఏ విధంగా మోసం చేసి డబ్బు సంపాదించవచ్చు, కుయుతులతో డబ్బు సంపాదించవచ్చు, ఏ రకంగా సుఖ సంతోషాలు అనుభవించవచ్చు, ఎవరిని మోసము చేయొచ్చు అనే లోక సంబంధమైనటువంటి అనుభవాలు కలిగి త్రొట్టిలిన వాళ్ళు అనేకులు. ప్రభువా, ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ లోక సంబంధమైన అనుభవాలు కాకుండా దేవునిలో లోతైన అనుభవాలు కలిగి దేవునిలో నాటబడిన వారై దేవుడి చిత్తానుసారంగా ఎన్ని గొప్ప దీవెనలను మేలను నీ బిడ్డల కొరకు సిద్ధము చేశావో వాటిని కుమ్మరించండి ప్రభువా. సాతాను కుయుక్తులకు, పాపపు ఆలోచనలకు, పాపపు పద్ధతులకు, పాపపు తలంపులకు, పాపపు కోరికలకు, పాపపు మార్గాలకు, పాపపు ఫ్రెండ్స్ కు ఎవరికి తెలియదులే అని వాళ్ళ హృదయంలో తలంచుకొనుచు మూలుగుతున్నటువంటి సాతాను క్రియలకు విడుదల దయచేయండి ప్రభువా. నీలో ఏరు కట్టిన, నీలో నాటబడిన వారై లోతైన అనుభవాలు ఊహించేటువంటి రీతిలో గొప్ప స్థితిలో ఈ బిడ్డలు ఉండినట్లుగా ఎప్పుడు నిన్ను గురించి జ్ఞాపకం తెచ్చుకుంటూ నిన్ను కొనియాడేటువంటి అద్భుతమైన జీవితము నీ బిడ్డలకు దయచేయమని యేసు పేరుతో అడిగి దీవెన పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.